హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో మీకు తెలిసిందే కదా, మేమైతే అరుణాచలం ట్రిప్ వెళ్దామని. సో ఇంకా ఫస్ట్ అయితే మేము అరకొన్నం రైల్వే స్టేషన్లో అయితే దిగి ఫ్రెష్ అప్ అయినాం. ఇంకా తర్వాత ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాం అనమాట, ట్రావెల్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి. ఆ ఆటో వాళ్ళకి అయితే తెలుగు వస్తలేదు, మాకు తమిళ్ వస్తలేదు. ఇక హిందీ ఇంగ్లీష్ తోనైతే మేనేజ్ చేసి మాట్లాడుకున్నాం ఆటో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి. ఇక ట్రావెల్స్ వాళ్ళు అయితే 3 టెంపుల్స్ చూపిస్తా అన్నారు 12 లోపు. సో దెన్ వి స్టార్టెడ్. ఇంకా నాకు అసలు ఉబ్బరిచ్చుడుగా అస్సలు అయితేలే. ఇంకా నేను నా చిన్న ఫ్యాన్ అయితే తీసుకుపోయినా కదా, ఇంకా అదైతే పెట్టేసుకున్నా. ఇంకా మా నాన్నమ్మ పిన్ని అయితే హాయ్ చెప్తురు వీడియోకి. ఇక మా అన్నయ్య కూడా ఏడుస్తున్నా అనమాట. ఇంకా తర్వాత అయితే అటో ఇటు చేసి ఇంకా బస్సు అయితే ఎక్కినాం. ఆ బస్సులో కూడా ఏసీ బస్ మాట్లాడలే మా వాళ్ళు. ఇక ఫుల్ తిట్టుకున్నాం ఇక మేమైతే, ఏసీ బస్ ఎందుకు మాట్లాడలే అని. ఇక తర్వాత ట్రావెల్స్ వాళ్ళు అయితే మమ్మల్ని కంచిలో అయితే దింపిరు. ఇంకా దర్శనం కోసం అయితే టెంపుల్కి అయితే పోతున్నాము. ఇంకా అక్కడ అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్కువ మంది జనాలు కూడా లేరు, మార్నింగే పోయినాం కాబట్టి తొందరనే అయిపోయింది దర్శనం. అండ్ కుంకుమ కూడా ఇచ్చినారు వాళ్ళు. ఇంకా కుంకుమ చేతిలో పట్టుకోకుండా పేపర్స్ కూడా ఇచ్చినారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేను ఫొటోస్ కోసం అయితే ఫోజులు ఇస్తున్నాను. ఇక నేను సేవ్ చేసుకునే అన్ని చూసుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత అయితే లాస్ట్గా ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాము. ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగినాక బయటికి పోతున్నాం. ఇంకా 12 లోపు 3 టెంపుల్స్ చూపిస్తున్నారు. ఇంకా దెబ్బ దెబ్బ ఇంకా తీసుకుపోతున్నారు మా వాళ్ళు. ఎక్కువసేపు కూడా ఉండనిస్తలేరు గుడిలో. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ అయితే ఏకాంబేశ్వర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా వాళ్ళు అయితే బస్సులో కొంచెం రిలాక్స్ అవుతారు, ఫుల్ ఉబ్బరిస్తుందని చెప్పేసి. నెక్స్ట్ టెంపుల్కి పోయే గ్యాప్లో మేమైతే ఒక రీల్ కూడా తీసుకున్నాం. ఇంకా ఏకాంబేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. నాకైతే గోపురం చాలా బాగా నచ్చింది, పెద్దగా ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ పెద్ద పెద్ద డోర్స్ చూసి అయితే నేను చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా లోపలికి అయితే దర్శనంకి వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఒక్కొక్కరం ఫొటోస్ దిగుతున్నాం, బయట బాగుండే. ఇంకా లైన్ అయితే కొంచెం ఫుల్ ఉంది ఇక్కడ. ఒక్కొక్క టెంపుల్ దగ్గర లైన్ అయితే వెరుక్కుంటూ వస్తుంది. ఇక మెల్లగా అయితే ఇక ఇక్కడైతే శివలింగాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ పెద్ద ఉంది అండ్ మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మెల్లగా పబ్లిక్ అయితే పెరుగుతున్నారు. ఇంకొక టెంపుల్కి పబ్లిక్ అయితే వెరుక్కుంటూ వస్తున్నారు. ఇంకా ఫుల్ ఉబ్బరిస్తుంది కూడా, ఎండ కొడుతుంది ఘోరంగా. ఇక్కడైతే 63 ఐడల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ శివునికి గొప్ప భక్తులు అనమాట, 63 మెంబర్స్. ఇక్కడైతే వినాయకుడు ఇంకా 108 శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే చూసుకొని మెల్లగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక దర్శనం కంప్లీట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి మాకైతే పుష్కరిణి అనిపించింది. ఇంకా అక్కడైతే కాయిన్ వేసి ఫొటోస్ అయితే దిగుతున్నా. మా మమ్మీ దింపుతుంది అనమాట నన్ను ఫొటోస్. ఏదో అట్లా ఒక ఫోజ్ ఇచ్చి ఫోటో అయితే దిగినా. ఇంకా తర్వాత మా వాళ్ళు అయితే జెర్సీ ప్రెస్ట్ తీసుకురు కూసురు గుడిలోనే. ఇంకా పుష్కరిణి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఒక టెంపుల్కి అయితే పోయినాం, ఇంకొక టెంపుల్కి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ వరదరాజ టెంపుల్ అంట. సో ఈ టెంపుల్లోనే బంగారు బల్లి ఉంటుందంట కదా. ఆ బంగారు బల్లి కోసం మేమైతే అసలుకి ఎంత వెయిట్ చేసినామో దర్శనం చేసుకోవడానికి. పోతా అంటే వస్తున్నాయి కానీ నా బంగారు బల్లి ఏదైతే వస్తలేదు. ఫుల్ ఇంకా దర్శనం అయిపోయినాక అయితే మాకు ఒక్కొక్కరు ముఖాలు మాడిపోయినాయి అనమాట. అస్సలుగా అయితే లేదు మాకు. ఇంకా మేము మళ్ళీ సాయంత్రం అరుణాచలం పోతాం కదా, అక్కడ గిరి ప్రదక్షిణ ఏం చేస్తామో అనుకున్నాం కానీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మెల్లగా కొంచెం కూర్చొని ఇంకా మా అమ్మ అయితే షాపింగ్ చేస్తుంది, మెల్లగా స్టార్ట్ చేసింది. ఇక కానీ ఏం కొనలేదు అనుకుంటా నాకు తెలిసి. నాకు అన్న మాన్స్టర్ ట్రక్ మాన్స్టర్ ట్రక్ ఇంకా అన్ని టెంపుల్స్లో సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఒక హోటల్కి అయితే పోయినాము. ఇంకా అక్కడే మీల్స్ అయితే తీసుకున్నాము, మంచిగా తింటున్నాం. మా తమ్ముడు చూడండి ఏదో అట్లుండే అంట మీల్స్, కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. నాకు ఆ ఉబ్బరించుకుంటూ మొత్తం పీక్ వాడేసిన నా జ్యువెలరీ మొత్తం. ఇంకా తిన్నాక మేమైతే ఒక కాఫీ, బూస్ట్, టీ అని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా దాగి మళ్ళీ అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.